అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో చూసిద్దాం పాండ్రి. అంతకంటే మొదల హెడ్లైన్స్. కవిత బెయిల్ తోని పార్టీల నడుమ ఫైటింగులు, విలీనం పక్కానే అనుకుంటా కామెంట్ల కౌంటర్లు. సీఎం భూమి పూజ చేసిండు తెలంగాణ తల్లి విగ్రహానికి, కొత్త కళ రాబోతుందిగా సచివాలయానికి. చెత్తేసుకపోయే ఖర్చులు నేలమట్టమైన బిల్డింగోలయేనట, అక్రమ బిల్డింగులు గూలగొడుతున్న హైదరాబాద్ రూల్ అట. కవితక్కకు బెయిల్ వచ్చింది కదా, ఇక కాంగ్రెస్ వాళ్ళు కొత్త రాగం అందుకుర్రు. బీజేపీ తోటి ములాఖత్ అయిపోయినరు. ఇక రేపో మాపో కార్ పార్టీని కమలం పువ్వుల కలిపేస్తారు అని అంటుంటే బీజేపీ వాళ్ళేమో కార్ పాటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటైనరు, బెయిల్ తెచ్చుకున్నారని ఉల్టా అనుకొస్తుండ్రు. కవితక్కకు బెయిల్ వచ్చుడు మీద మాటల తూటాలు వేల్చుకుంటారు మూడు పార్టీల లీడర్లు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న అయితే కాంగ్రెస్ తోటి కలిసిపోయి బెయిల్ తెచ్చుకుండ్రు. అవే శిషి పాడు అన్నట్టు ఎక్కిరించుకుంటా ట్వీట్ పెట్టిండు. దానికి కేటీఆర్ సార్ కూడా గట్టిగానే అందుకుండు. ఓ మంత్రి హోదాలుండి గిసొంటి చౌకబారు మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు, కొద్దిగన్న సోయి ఉన్నదా అంటే సుప్రీంకోర్టు తీర్పు మీద కూడా నీ గౌరవం లేదా, కోర్టు ధిక్కరం కింద ఈయన మీద కేసు అయ్యిండ్రి అని అనుకొచ్చిండు. అటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నుండి బీజేపీ వాళ్ళతోటి కలిసిపోయిండ్రు. ఇక పార్టీ విలీనమే బాగున్నది, అందుకే కవితకు బెయిల్ వచ్చిందని అనుకొచ్చిండు. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. దానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు అగ్గై మండుతుర్రు. ఇంతకంటే అజ్ఞానం ఇంకేం ఉండదని తిట్టి వస్తుండ్రు. ఎన్నో స్కామ్లకు కేర్ ఆఫ్ అసొంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ మాటలు అంటుంటే చిత్రంగా ఉందని దెప్పి ఒడుస్తుండ్రు. మామూలు చూస్తే అంత భయం అవుతుందా అని కౌంటర్లు ఇస్తుండ్రు. ఇట్లా కవితక్క బెయిల్ మీద మూడు పార్టీలోళ్ళు మునం పెట్టి తిట్టుకోబట్టిర్రు. సీఎం సారు మొన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని అనుకొచ్చిండు కదా, ఆగో దానికి అలా శంకుబండ కార్యం అయింది. మరి ఎట్లెట్లా ఏందన్నది అరుచుకుందాం పాండ్రి. ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుండు. ఇయాలనే భూమి పూజ కూడా చేసిండు. డిసెంబర్ 9 నాటికి తయారయ్యేటట్టు చేస్తారట. ఇక అయ్యగారులు వచ్చి వేద మంత్రాలు చదువుతుంటే సార్ కొబ్బరికాయలు కొట్టి విగ్రహం మంచిగా రావాలని మొక్కిండు. ఇక పూజ అయిపోయినాక ఈడ కొంతమంది ఆ లోల విగ్రహాలు పెడదామని చూసిండ్రు. కానీ నేను రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి అలా కుట్రలు సాగకుండా చేసిన అని చెప్పుకొచ్చిండు. మొన్న అన్నాడు కదా కేటీఆర్ ఈడ కేసీఆర్ విగ్రహం పెడదామని చూస్తుండు, నేను అట్లా గానియా అనుకొచ్చిండు కదా సీఎం సారు. ఆగు ఇవాళ కూడా మళ్ళా అదే చెప్పుకొచ్చిండు. పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం, పివి నరసింహారావు గారి విగ్రహం, వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ వాళ్ళ విగ్రహాలు ఏడున్నాయి రాష్ట్రంలో. సచివాలయంలో కేసీఆర్ విగ్రహం పెడతందుకు ఏ సెంటర్లకు పోయినా మీ కాంగ్రెస్ లీడర్ల విగ్రహాలు కనిపిస్తున్నాయా, మా బీఆర్ఎస్ వాళ్ళవి కనిపిస్తున్నాయా, చూసి లెక్కలు బయట పెడదామా? అట్టిగెందుకు కేసీఆర్ విగ్రహం సచివాలయంలో పెడదాం అనుకుండ్రని బద్నాం చేస్తారని అటు కార్పాటోలు కూడా కన్నెర్ర చేస్తుండ్రు. మరి చూడాలే ఈ పంచాది ఏడుదాకా పోతుందో. హైదరాబాద్ లో చెరువులను ఆల్చుకొని కట్టిన బిల్డింగులను బూర్ద చేస్తుండ్రు కదా హైదరాబాద్. మరి ఆ బుల్డోజర్ల ఖర్చు ఎవరు పెట్టుకుంటారు, ఆ చెత్తంతా ఎవరెత్తి పోసుకుంటారు అని చాలా మందికి డౌట్ ఉండే కదా. ఆ అనుమానాలు పటాపంచలయ్యేటట్టు మొత్తం చెప్పేసిండ్రు హైడ్రా హెడ్ రంగనాథ్ సారు. హైదరాబాద్ ఎవడ్రా మనల్ని ఆపేది అన్నట్టు ఎత్తిన బుల్డోజర్ ను దింపకుండా పోతనే ఉన్నారు కదా, ఎంత తురుములైనా ఇడిచిపెట్టకుండా దూసుకపోతుండ్రు. అయితే గొట్టి చుట్టూ రోకటి పొట్టు లెక్క బిల్డింగులు పోయే పుట్టెడు బాధలుంటే ఆ కూలగొట్టిన ఖర్చులు కూడా ఆలే భరించాలని హైదరాబాద్ సావు కబురు సల్లగా చెప్పిండ్రు. బుల్డోజర్ల డీజిల్ పైసలు, డ్రైవర్ భత్తా,
గూలగొట్టినాక జామ్ అయిన చెత్త ఆళ్లే ఎత్తి పోసుకోవాలన్నట. హైడ్రో వాళ్ళది ఏం ఖర్చు ఉండదట. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ ఖర్చును కూడా ఆళ్ల తాను నుంచే వసూలు చేస్తారట. మరి కట్టాలనంటే ఎంత ఖర్చు అవుతుందో కూలగొట్టేందుకు కూడా గంతే ఖర్చు అవుతుంది కదా. ఇప్పటి వరకు హైడ్రా వాళ్ళు 166 బిల్డింగులను పొతం పెట్టిండ్రు. అవన్నీ కూలినాక మస్తు చెత్త అయింది. దాన్నంతా బిల్డింగులు కట్టిన వాళ్ళే సాఫ్ చేసి ఇవ్వాలన్నట. గవర్నమెంట్ వాళ్ళు మళ్ళా కబ్జా కాకుండా సర్కార్ ఖర్చు తోటి ఫెన్సింగ్ చేస్తారట. అవన్నీ ఇస్తందుకు కూడా హైడ్రా తన ఇప్పుడు ఏం పైసలు లేవట. ఎవ్వరు జాగల కూలగొడితే ఆలే భరించాలి కాబట్టి మా పని అలకగా అవుతుంది అనుకొస్తుండు రంగనాథ్ సారు. ప్రాణమే ఓంగా చెవి పోగులకు ఏడ్చినట్టు పెద్ద బిల్డింగులే ఓంగా ఇంకా చెత్త ఖర్చు కూడా మేమే భరించాలనా అని ఏడుస్తుండట పాపం బాధితులంతా. ఏమంట సోషల్ మీడియా పెరిగిందో ఏదైనా పని జర్ర అట్టుమటం అయితే చాలు ఎక్కిరిచ్చేటోనికి ఇంకెక్కువ సందిచ్చినట్టు అవుతుంది. ఇవాళ రేపు రోడ్లు బాలేవని నిరసనలు చేసుడు చూసినాం గాని గీ తీర్ల సర్కార్ను దెప్పి ఒడుసుడు గిప్పుడే చూస్తున్నాం. సీదా ఎముడే వచ్చి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూపిస్తుండు. నమ్ముతలేరా? చెలో నడువురి చూపిస్తా. మామూలుగా రోడ్ల మీద టక్కర్ అయితే కొందరికి అదృష్టం బాలేక జీవిడిచి ఆ ఎముంతానికి పోతారు. కానీ గిడ చూడురి, ఈ రోడ్ల మీద పోతే ఎమున్ దగ్గరికి పోవుడు గ్యారంటీ అని ఆ ఎముడే వచ్చి చెప్పబట్టిండు. ఎన్నో నిరసనలు చూసినాం రోడ్ల మీద, కానీ రోడ్లు బాలేవని గీతీర్లో కూడా నిరసన చేస్తారా? వా ఎమ్మనే చూసిరా ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో. సర్కార్కు ఎంత చెప్పినా అవి బాగు చేస్తలేరని కొందరు గూడి గిట్ల ఏషాలు వేసుకొని లాంగ్ జంప్ కాంపిటీషన్ అని పెట్టిర్రు. దానికోసం ఆడేడనో గ్రౌండ్ లో సెటప్ చేసుడు ఎందుకు, గీ రోడ్ల మీద ఉన్న గుంతలు చాలు అన్నట్టు ఆడనే వాళ్ళ పని షురు చేసిర్రు. కర్ణాటక ఉడిపి కాడిదంతా. ఆ మనిషి యమునేశం ఎత్తి చేతిలో కొలిచే టేప్ పట్టుకొని మెల్లగా దయ్యమేషాలు వేసుకున్న ఒకలొకలను దుంకిపిచ్చి ఎంత దూరం దుంకిర్రో గోలుస్తుండు. ఇదంతా చూస్తుంటే సర్కార్కు సురుకులు గట్టిగానే పెట్టినట్టు అనిపిస్తుందిగా. ఆ రోడ్ల మీద పోతే ఏముంతానికి ఓడు గ్యారంటీ. జరగదేదో జల్దీ బాగు చేయుర్రి అనుకుంటా కామెంట్లు పెట్టి గరం అవుతుర్రు పబ్లిక్ అంతా. మనం స్కూల్లో చదువుకునేటప్పుడు అబ్బా ఇవాళ టీచర్ సారో రాకుంటే బాగుండు, దినాం చదువని చంపుతురు అనుకుంటా వాళ్ళని తిట్టుకుంటుండే. కానీ వాళ్ళు నిజంగానే బల్లకెళ్ళి వెళ్ళిపోతురంటే చాలు ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. ఇక వాళ్ళని పట్టుకొని వద్దు సార్ వద్దు టీచర్ ఈడనే ఉండురు అనుకుంటా వాళ్ళని పట్టుకొని ఏడుస్తాం. మొన్న బల్లు షూరైన కొత్తలో కూడా మస్తుగా ట్రాన్స్ఫర్ అయ్యి గిసంటి ముచ్చట్లు బాగా చెప్పుకున్నాం కదా. కానీ గీ పూరలు చూడురి ఏడ్చుతే పని కాదని ఎంత పని చేసిరో. బల్లె ఎవరన్నా టీచరో సారో ట్రాన్స్ఫర్ అయ్యి వేరే బల్లెకి పోతురంటే చాలు మన ఇంటోళ్ళు దూరం అయినట్టే. వద్దు సారు వద్దు టీచరు అనుకుంటా బాధపడేటోళ్ళు కొందరుంటే అమ్మయ్య బగ్గబోతురు, లేకుంటే నన్నే రోజు హోంవర్క్ రాసుకురమ్మంట ఆడు అని తిట్టుకునే చిచ్చోర పిల్లగాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంత కాదన్నా పలానా టీచరో సారో వెళ్ళిపోతురంటే ఎవరికైనా బాధనే ఉంటది. కొందరు పోరలైతే వాళ్ళని పట్టుకొని కుత్కెలు గులవడంగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు ముచ్చట్లు మొన్నటిదాకా మస్తుగా చెప్పుకున్నాం గానీ గీ స్కూల్ పోరలు ఎంత పని చేసిర్రో చూడురి. అమ్మ పోరలు ఎంత ధైర్యం చేసిర్రురా. తాడేపల్లి సర్కార్ బల్లే పాఠాలు చెప్పో టీచర్ అమ్మ ట్రాన్స్ఫర్ అయి వేరే బడికి పోతుందని తెలిసి పోరలంతా గిట్ల రోడ్ ఎక్కిర్రు. వి వాంట్ టీచర్ వి వాంట్ జస్టిస్ అనుకుంటా కార్డులు పట్టుకుని అంతటా తిరిగిర్రు. ఆడున్నోళ్ళుండి ఏంద్రా ఇదంతా ఎందుకు గిట్లా చేస్తురని అడిగితే మాకు మా టీచర్ కావాలి, ఈ నుంచి వేరే కాడికి ఎట్లా తోలిస్తారు, మాకు ఆమెను మంచిగా చదువు చెప్తుంది, ఆ లేకుంటే మేము చదువుకోము అనుకుంటా బాధపడ్డారు. ఇదంతా చూసిన టీచరు వాయమ్ముని నేనంటే గింతగానం ప్రేముందా అనుకుంటా ముడిచిపోయింది. ఎంతైనా పిల్లలకు చదువు చెప్పేటోళ్ళ మీద ఇంటోళ్ళ మీద ఉన్నట్టే మస్తు ప్రేమ ఉంటది. కాకుంటే గిట్లా టైం వచ్చినప్పుడే అది బయట పడుతుంది అనుకుంటా మాట్లాడుకుంటారు అంతా ముచ్చట ఇరుకైనోళ్ళంతా. చూడాలిగా పోరగాల నిరసన ఏమైతుందో, సర్కారు ఏమి ఆలోచన తీసుకుంటుందో. సుషరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.